కస్తూరిబా పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, వీరందరికి కారణమైనటువంటి విద్యార్థినీలు అందరి ఆత్మీయ సమావేశానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నాకు దైవ సమానురాలు మా అమ్మ లక్ష్మీదేవమ్మ గారికి, పెద్దలు గౌరవనీయులు మన మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి సూర్యనారాయణ సార్ గారికి, మరియు కస్తూర్బా స్కూల్ చైర్మన్ సాకమ్మ గారికి, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ రూపా మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థినీల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునీలకు అందరికీ ఆత్మీయ సమావేశ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొట్టమొదట విద్యార్థులు స్థితిగతులు ఏమి, వారి పరిస్థితి ఏమి, ఇప్పుడు ఇంతకు ముందే సైన్స్ ఫేర్ మీరు ఏర్పాటు చేసినటువంటి రూమ్లో అన్ని చూసినాం. దేని మీద ఆసక్తి ఉంది, ఎలా, ఇవన్నిటితో పాటు ఈ స్కూల్ పరిస్థితులు ఎట్లున్నాయి, ముఖ్యంగా అమ్మాయిలు కాబట్టి మీ అమ్మాయిలకు కొన్ని సమస్యలు ఉంటాయి. అమ్మాయిలు అంటే అన్ని వాతావరణాల్లో ఉండలేరు. ఒక మంచి వాతావరణం, ఇంటి వాతావరణం లాంటిది ఉంటేనే అమ్మాయిలకి అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అలాంటివి ఇక్కడ ఏమన్నా లోటు ఉన్నాయా దాని గురించి మనం, ఎందుకంటే ఈ పాఠశాల అంటే మనకి దేవాలయం లాంటిది, మనం మన సమస్యల్ని మన అందరి సమక్షంలో మాట్లాడుకొని దానిని ఎంతవరకు పరిష్కారం అవుతుంది, ఒకవేళ స్కూల్ స్థాయిలో పరిష్కారం అయితే ఇక్కడ మీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారానే చేపిస్తాం. ఒకవేళ ఇంకా పై స్థాయిలో అంటే మండల స్థాయి కానీ ఇంకో స్థాయిలో అంటే ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడికి పిలిచినారంటే, మండల పరిషత్ అధ్యక్షురాలను కూడా ఇక్కడికి పిలిచినారంటే, ఇంకా పై స్థాయి సమస్యలు ఏమన్నా ఉన్నాయా జిల్లా స్థాయిలో చేసుకునేటివని వారి దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, మళ్ళా దీంతోనే పాటు ఇక్కడ విద్యార్థులు ఏమన్నా సమస్య, వాళ్ళ పర్సనల్ సమస్య ఏమన్నా అంటే తల్లిదండ్రులకి తెలియజేయాలని, ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడుకునే దానికోసమే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు ఇంకా రావాలా, ఎందుకంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి నడవడికి ఎట్లుంది అనేది మీకు తెలియాలి. తెలిస్తేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు ఈడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, నాకు తెలిసి ఈ మధ్యనే మీరంతా గమనించినారో లేదో, ఇంతకు ముందు వరల్డ్ కప్ క్రికెట్లో వరల్డ్ కప్ పురుషుల వరల్డ్ కప్పే పెట్టినారు, కానీ లేటెస్ట్ గా అమ్మాయిలు పెట్టినారు. తెలుసా వరల్డ్ కప్? తెలుసా? అంటే దాంట్లో అర్థం ఏమంటే, ఈడ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా ఎదుగుతున్నారు. వాళ్ళు దాంట్లో కొంతమంది చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకున్నటువంటి ఆసక్తి, వాళ్ళకి ఏ రంగం మీద ఆసక్తి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ రోజున మొట్టమొదటి తల్లిదండ్రులకు పేరు వస్తుంది, తర్వాత మీరు చదువుకున్నటువంటి పాఠశాలకు పేరు వస్తుంది, తర్వాత మీరున్నటువంటి గ్రామానికి పేరు వస్తుంది, తర్వాత మండలానికి పేరు వస్తుంది, తర్వాత జిల్లాకు పేరు వస్తుంది. మీరు ఇంకా పై స్థాయికి ఎదిగితే ఈ రాష్ట్రానికే మీ నుంచి పేరు వస్తుంది. అందుకే ఉదాహరణ మన కడపలో చరణి అనే అమ్మాయి ఇంటర్మీడియట్ ఏమో కంప్లీట్ అవుతుంది. ఆ అమ్మాయి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి
మన రాయలసీమకే పేరు తీసుకొని వచ్చింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పేరు తీసుకొని వచ్చింది. మనం ఎప్పుడెప్పుడు ఎవరినో కాదు ఆదర్శంగా తీసుకుంటున్నది. ఇప్పుడిప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్తా, పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు చేస్తారు అనేది ఒక ఆలోచన, ఒక భ్రమ మాత్రమే. పిల్లలు చదువుకుంటే రేపు పొద్దున ఏదైనా ఒక ఆఫీసుకి కానీ ఇంకో చోటికి కానీ పోతే ఆ పిల్లలు ధైర్యంగా పోయి ఒక పేపర్ వాళ్ళే ఒక అప్లికేషన్ ఫిలప్ చేసుకొని ఈ పథకానికి, ఈ స్కీమ్ కి, ఈ పనికి నేను అర్హురాలు అని ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దానికోసమే చదువు అవసరం. అందుకే అమ్మాయిలు చదివించాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం, నా ఉద్దేశం కూడా అదే. దానికోసమే అమ్మాయిలు చదివించండి. చదివిస్తే ఈరోజు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 50% రిజర్వేషన్ ఇస్తోంది. పురుషులతో సమానంగా, అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అవసరం, తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. కాబట్టి మీరు పిల్లలు ఏ రంగం మీద ఆసక్తి ఉన్నారో వారిని ఆ రంగంలో ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి అంటే అంత 6 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి పిల్లలు కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా, చెట్ట వంగనిదే మొక్క వంగనిదే మానవ వంగన అనే నానుడి మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే మీరు క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. ఈ రోజు నుంచే మీరు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీ వ్యక్తిత్వంతో మీరు నిలబడితే ఖచ్చితంగా మిమ్మల్ని ఈ సమాజం గౌరవిస్తుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తిత్వంతో, క్రమశిక్షణతో ఎదిగితే చదువు అనేది ఖచ్చితంగా మీకు వంటబడుతుంది. మీరు కూడా చదువుతూనే అన్ని జరుపు ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు మంచి రంగాల్లో కొంతమంది టీచర్స్ అవుతారు, కొంతమంది డాక్టర్స్ అవుతారు. ఇవన్నీ కాకోకుండా ఈరోజు క్రీడలు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి కంపెనీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ అన్నిటికీ మూలం చదువే. చదువుతో పాటు క్రమశిక్షణే ఉంటేనే మీరు భవిష్యత్తులో ఏదైనా సాధిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడికి ఈ పాఠశాలకు సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే దయచేసి విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళు కాకోకుండా మీరు కూడా చెప్తే టీచర్స్ ఎవరైనా మాకి టీచింగ్ లో కానీ ఫాల్ట్ ఉంటే, లేకోకుంటే ఇక్కడ మీకున్నటువంటి వసతుల్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మీరు ధైర్యంగా చెప్పండి. దాని విషయంలో ఈడే ఎంపీడీఓ సార్ ఇక్కడే ఉన్నాడు, ఎంపీపీ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు 99% మీకు సాధ్యమైనంత వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికోసం ఖచ్చితంగా పాటుపడతామని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీరు ఖచ్చితంగా వారానికంటే మళ్ళీ బాగుండదు, పిల్లలకి కనీసం 2 నెలలకు 3 నెలలకు వచ్చి కనీసం ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఏ నడివేడుకతో ఉన్నారని ఖచ్చితంగా టీచర్స్ అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు కస్తూర్బా స్కూల్లో చదివినటువంటి విద్యార్థినీలు మొట్టమొదట కస్తూర్బా స్కూల్ పెట్టినప్పుడు ఆ స్కూల్లో జాయిన్ అయ్యి చదివినటువంటి విద్యార్థులు ఇదే మన స్కూల్లోనే అనుకుంటా, నిన్న నాకు మేడం కూడా చెప్పింది, MBBS సీట్ వచ్చింది ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థినికి. అంటే ఎంత గొప్ప విషయం ఇది. అంటే మీలాగా చదువుకున్నటువంటి విద్యార్థే కదా, అంటే అక్కడ ఉన్నటువంటి అందరికీ ఒకటే టీచరే కదా టీచింగ్ చేసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ వేసే వాళ్ళు ఉన్నారు, మంచి గవర్నమెంట్ జాబుల్లో కూడా ఈ కస్తూర్బా స్కూల్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా పట్టుదలతో చదవండి, పట్టుదలతో చదువుతూ ఏదైనా ప్రాక్టికల్ గా థింక్ చేయండి, గుడ్డిగా ఆలోచనలు పెట్టుకోవద్దండి. బట్టి అనేది వదిలేయండి, ప్రాక్టికల్ థింకింగ్ తో పోండి, ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతాడు. హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తే, హార్డ్ వర్క్ ఈ రోజు ఫెయిల్ కావచ్చు కానీ భవిష్యత్తులో హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏమంటే, ఖచ్చితంగా హార్డ్ వర్క్ అలవాటు చేసుకోండి, భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉంటారు. కాబట్టి
ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా మైక్ ఇస్తాం. మీకు ఈ స్కూల్లో కానీ టీచర్స్ ద్వారా కానీ ఏమన్నా సమస్యలు ఉంటే, లేకుంటే మా ద్వారా ఏమన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వచ్చి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలిగితేనే వాళ్ళకే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. వాళ్ళనే లీడర్ అంటారు. ఏదైనా ఒక సమస్యని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు 10 మంది నిన్ను విమర్శిస్తారు, కానీ ఆ సమస్య అనేది పరిష్కారం అయితే నువ్వే లీడర్ అవుతావు. అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మీరు ఏదైనా మీకు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా రండి, వీటికి వచ్చి సమస్యలు చెప్పండి. మా పరిధిలో ఉండేవి మేము దాన్ని పరిష్కరించేదానికి అయితే మేము పరిష్కరిస్తాం. మళ్ళా ఇంకా మా స్థాయిలో కూడా పై స్థాయిలో ఉన్నా కూడా దాని పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.